మనం ఏం చెప్పుకున్నాం లైటింగ్ సెక్షన్లో ఇన్వాల్వ్డ్ అయ్యే లైన్స్ చెప్పాలి చెప్పాలి. యానోడ్, cathode 1, cathode 2, cathode 3. Very good. So total get lines 5 lines. Caption రావచ్చు ఆర్ PWM అంతేనా. PW ఇవి మనకి లైటింగ్ సెక్షన్ లో ఇన్వాల్వ్డ్ అయ్యే లైన్స్. ఓకే, సో నెక్స్ట్ లైట్ ఐ. ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నాం కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం లైటింగ్ సెక్షన్ లో. రైట్, చెప్పండి. ఒకటి ఫస్ట్ వన్ బూస్ట్ కాయిల్. ఏం కాయిల్? బూస్ట్ కాయిల్. రెండు ఓకే ఆర్ డయోడ్, రెక్టిఫైడ్ డయోడ్. ఏ సిరీస్ ఆ ప్యారలా? సిరీస్. నెక్స్ట్ ఐసి, లైట్ ఐసి. నాలుగోది లోడ్. చెప్పండి బూస్ట్ కాయిల్ మస్టర్డ్ చూడు ఎంత హెన్రీ ఉండాలి? 10 to 15 UH. So rectified diode 25 voltage to 50 voltage. IC purpose switching. Load capacitor 25 voltage to ఇంతేనా? ఇదంతా మనం చెప్పుకున్నదా కదా. చలో నెక్స్ట్ ఐసీలో మార్నింగ్ రాసాం మనం. ఐసీలో ఏ బాల్? 9 బాల్ ఐసీ చెప్పాలి. 6 లెగ్ ఐసీ, 12 బాల్ ఐసీ, PMI 660L, 7150L, 8150L. ఇట్లా ఎక్కడైనా మన లైట్ ఐసీ ఉండొచ్చు అని మనం మాట్లాడుకున్నాం. ఎసార్ నో చేసార్ నో చలో. సో ఇప్పుడు మనం మన దగ్గరికి ఇప్పుడు స్టూడెంట్ జనవరి బ్యాచ్ స్టూడెంట్. నీదేనా మొబైల్? ఏం ప్రాబ్లం? లైటింగ్ ప్రాబ్లంతో వచ్చాడు. ఓకేనా. సో ఆల్రెడీ ట్రబుల్ షూట్ చేశాడు, కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. సో ఇప్పుడు ఈ సెక్షన్ ద్వారా ఆ అబ్బాయికి కూడా మళ్ళీ ఈ లైటింగ్ సెక్షన్తో మళ్ళీ ఇంకెప్పుడు నా ఇన్స్టిట్యూట్కి రాకూడదు. అంటే ఇప్పుడు ఈ అబ్బాయికి క్లియర్ చేసేయాలి మనం. మీరు దీంతో పాటు వీళ్ళకి కూడా ఏమైపోతుంది, మీకు కూడా క్లియర్ అయిపోతుంది. చలో ఇప్పుడు మనకి 9 బాల్ ఐసీ, 6 లెగ్ ఐసీ, 12 బాల్ ఐసీ, ఏదో ఒక ఐసీ వస్తుంది. అన్నీ వస్తాయా? ఏదో ఒక ఐసీ వస్తుంది. సో ఇప్పుడు మోడల్. ఓకే, మోడల్ ఏంటమ్మా? రెడ్మీ. ఓకే, రెడ్మీ 12. సో బోర్డ్ని ఓపెన్ చేయండి. సో ఇది మన మొబైల్ రెడ్మీ 12. దీంట్లో ప్రాబ్లం ఏంటి? లోపల అక్షరాలు కనిపిస్తుంది అమ్మాయి అని మనం ఏం చెప్పుకున్నాం సార్? దిగో, ఎవరికైనా డౌట్ ఉంటే చూసుకోండి. లోపల గ్రాఫిక్ కనిపిస్తుందా? చూడండి. ఓకేనా. అంటే మనం ఫస్ట్ చెప్పాము కస్టమర్ డిస్ప్లే ప్రాబ్లం అని వచ్చినప్పుడు ఫస్ట్ లోపల గ్రాఫిక్ వస్తే దాన్ని లైటింగ్ సెక్షన్ ప్రాబ్లం అనాలి. లోపల గ్రాఫిక్ రాకపోతే దాన్ని గ్రాఫిక్ సెక్షన్, డిస్ప్లే సెక్షన్ అనాలి. అంతేనా? ఇప్పుడు ఇది ఏ సెక్షన్? ఏ ప్రాబ్లం? లైటింగ్ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? లైటింగ్. ఇప్పుడు దేని మీద వర్క్ చేయాలి మనం? లైటింగ్ సెక్షన్ మీద చేయాలి. డెడ్ మీద చేస్తావా? సిపియూ మీదకి వెళ్తావా? పవర్ ఐసి. కాబట్టి మనం ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. మోడల్ ఏంటి? రెడ్మీ 12. సో ఫస్ట్ ఫిజికల్ అబ్జర్వేషన్ చేయాలి. ఏం చేయాలి? ఫిజికల్ అబ్జర్వేషన్ అంటే మన డిస్ప్లే కనెక్టర్ బాగుందా లేదా, నెక్స్ట్ అలాగే మనకు బూస్ట్ కాయిల్, లైట్ ఐసీ, లోడ్ కెపాసిటర్, రెక్టిఫైడ్ డయోడ్ బాగున్నాయా లేదా. నెక్స్ట్ టెక్. ఓకే, సో దీంట్లో ఇప్పుడు మనం చూడాల్సిన లైన్ పేరు ఏంటి? ఏది మోడల్? MI 12. సో మన బ్రాండ్ MI. దీంట్లో వచ్చేసి మోడల్ రెడ్మీ 12. రెడ్మీ 12, MI 12 చెప్పమ్మా. రెడ్మీ MI? రెడ్మీ సిరీస్ వేరే, MI వేరే. ఓకే, రెడ్మీ 12. ఓకేనా. 12లో 12C ఉంది, 12 5G ఉంది, 12 ఉంది. ఓన్లీ 12. ఒకసారి చూద్దాం. బోర్డు మనం చూస్తే అర్థమైపోతే లేదా? రైట్. देखो भाई बोर्ड बराबर है. చూడండి బోర్డు అది ఇది ఒకలాగా ఉందా లేదా చూడండి ఒకసారి. काम नहीं कर रहा है. సో ఇది మన బోర్డు. మోడల్ ఏంటి? రెడ్మీ 12. దీంట్లో ఏం ప్రాబ్లం? ఇప్పుడు ఏమో ఓపెన్ చేయాలి ఇక్కడ.
ఎల్సిడి లైట్. సో ఎల్సిడి లైట్ ఓపెన్ చేస్తాం. ఏం ఓపెన్ చేస్తాం సార్? ఎల్సిడి లైట్. సో ఇప్పుడు మనం డిస్ప్లే కనెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? డిస్ప్లే కనెక్టర్. ఇప్పుడు డిస్ప్లే కనెక్టర్ దగ్గర మనకి ఎన్ని లైన్స్ వస్తాయి? 4 or 5 లైన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని లైన్స్ వచ్చినాయి? 4 లైన్స్. అంటే దీంట్లో cathode 1, cathode 2 రెండే ఉన్నాయి. ఒకవేళ 5 లైన్స్ వస్తే cathode ఇంకో లైన్ కూడా యాడ్ అయితే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, నో ప్రాబ్లం. యానోడ్ మాత్రం కామన్ కదా. సరే, ఇప్పుడు ఈ 4 మీద మనం ఏంటి చేయాలి? జిఆర్. ఆల్రెడీ చెప్పా, యానోడ్ మీద జిఆర్ ఎంత రావాలని చెప్పా? 450 to 650. ఓకే, cathode 1, cathode 2 సేమ్ జిఆర్ వస్తుంది. 550 నుంచి 650 or 750 వరకు క్యాప్సీ వచ్చేసి మనకి 400 to 600 రావాలి. అవునా కదా? సో ఒకసారి ఫస్ట్ ఏం చేయాలి మనం? జిఆర్. సో మల్టీమీటర్ నేమ్ ఉండే సెలెక్ట్ చేయాలి. రెడ్ ప్రోబ్, బ్లాక్ ప్రోబ్. చలో, సో ఇక్కడ చెక్ చేద్దాం ఇప్పుడు. సో పిన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 1, 3, 4 అందరా ఈ లెక్కల్లో వేసుకుంటే ఏంటి సార్? 1. రెండోది ఏముంటుందని చెప్పాను ఎప్పుడు? రెండోది ఎన్సి, నో, ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ అవ్వకుండా ఉండడానికి మధ్యలో ఎన్సి. ఓకే, తర్వాత ఇక్కడ ఎన్నో పిన్ ఇది? 1, 4, 5, 6, 7, 8, 9, 10, 11. క్యాచ్ చేయాలండి. ఓకే, ఇప్పుడు గుర్తుంది కదా. ఇప్పుడు డైరెక్ట్ ఎక్కడికి వెళ్దాం? బోర్డ్. ఓకే, కనెక్టర్ దగ్గరికి వచ్చామా? చూడండి, ఫస్ట్ పిన్ నెంబర్ 1 చూడండి ఏమొచ్చింది? 558 అంటే యానోడ్ జిఆర్. తర్వాత ఎన్సి ఓఎల్ వస్తుంది చూడండి, ఓఎల్ అంటే నో కనెక్షన్. తర్వాత cathode 1, cathode 2 556 సేమ్ వస్తుంది చూడండి. ఇక్కడ ఎంత వచ్చింది? 556. సో ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా? అంటే వాల్యూ ఎక్కువ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్యాప్సీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్యాప్సీ ఎన్నో పిన్? 11th పిన్. 5, 5, 6, 7, 8, 9, 10, 11. ఇదేనా 11? ఇది కూడా మనకి వాల్యూ ఎక్కువ వస్తుంది. జిఆర్ ఏమొస్తుంది? ఎక్కువ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి జిఆర్ అనేది అబ్నార్మల్ ఉంది. ఏముంది సార్? ఓకే, జిఆర్ ఒకవేళ యానోడ్ జిఆర్ ఓకే ఉంటే నెక్స్ట్ బ్యాటరీ పెట్టి వోల్టేజ్ చెక్ చేయాలని చెప్పాను. ఓకేనా? యానోడ్ మీద ఎంత వోల్టేజ్ రావాలి? 4 వోల్టేజ్ వితౌట్ డిస్ప్లే, వితౌట్ పవర్ ఆన్. ఓకే, చెక్ చేద్దాం. సో బ్యాటరీ ఇన్సర్ట్ చేసాడు చూడండి, అక్కడ బ్యాటరీ ఇన్సర్ట్ చేశాడా? ఇప్పుడు యానోడ్ మీద ఎంత వోల్టేజ్ రావాలి? ఇప్పుడు మనకి 4 వోల్టేజ్. చూద్దాం వస్తుందా లేదా. 3.8 అంటే యానోడ్ పరంగా ఓకే ఉంది. యానోడ్ పరంగా ఇప్పుడు మనం తర్వాత ఏం చేయాలి? చార్జర్ ఇన్సర్ట్ చేస్తే ఏం చేయాలి? చార్జర్ ఇన్సర్ట్ చేస్తే లైట్ రావాలా? అప్పుడు మనకి అక్కడ యానోడ్ మీద ఎంత వోల్టేజ్ రావాలి? 16 to 22 వోల్టేజ్ రావాలి. చలో, 16 to 22. ఇప్పుడు యానోడ్ మీద చెక్ చేయాలంటే ఇప్పుడు డిస్ప్లే అక్కడ పెడతావా లేదా? ఏం చేయాలి? డిస్ప్లే అక్కడ పెట్టేస్తే చెక్ చేయడం పాసిబుల్ అవుతా? సో దానికి లైన్ ఎక్కడ ఇచ్చాడో చూద్దాం. యానోడ్ లైన్ మనం ఆరెంజ్ లైన్ పట్టుకోవాలి. ఏ లైన్? చూడండి, ఇక్కడ టెస్ట్ పాయింట్ ఇచ్చాడా? ఈ టెస్ట్ పాయింట్ మీద చెక్ చేయాలి. ఎంత రావాలి అక్కడ వోల్టేజ్? మనకి 16 to 22, 25 ఆ వోల్టేజ్ రావాలి. అలా పెట్టాలంటే మనకి బ్యాటరీ ఉండాలి, ఛార్జర్ కూడా ఇన్సెట్ చేయాలి. చూద్దాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, బోర్డు అవతల సైడ్ ఉందా? ఈఎంఎంసీ పక్కన ఉంది. ఎవరా? ఎక్కడ ఉంది? బోర్డుకి అవతల సైడ్ ఉంది. అవతల సైడ్ ఉంది. ఇప్పుడు మనం ఛార్జర్ పెట్టి చెక్ చేద్దాం. డీసీ లగాలో, ఛార్జర్ లగాలో కథం. బ్యాటరీ లేకపోతే ఏం చేయాలి సార్? డీసీ వైర్ ఉంటుంది కదా, డీసీ పెట్టాలి, ఛార్జర్ ఇన్సర్ట్ చేయాలి. చలో బ్యాటరీ నికాల్ देना लगाओ भाई. सीसी बोल हाँ उधर लगाएंगे, देखेंगे. ఫస్ట్ మనకి దేని కనెక్ట్ చేసాం? సీసీని కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? బ్యాటరీని కూడా. తర్వాత కావాలంటే ఫోన్ ఆన్ చేయండి. ఫోన్ ఆన్ అవుతుంది కదా.
ఆన్ అవుతుంది కదా. ఫోన్ ఆన్ చేస్తే ఆన్ అవడం మీద ఎంత రావాలి వోల్టేజ్? 16 to 22, 25 వోల్టేజ్ రావాలి. చూద్దాం ఎంత వోల్టేజ్ వస్తుంది. సో ఇప్పుడు దీని మీద ఈ కాయిల్ మీద చెక్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? సో ఆల్రెడీ దీన్ని చేసారా? చేసావా? కాయిల్ డయోడ్ మార్చారంట, అయినా కూడా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. అర్థమైంది సార్? కాయిల్ డయోడ్ రెండు చేంజ్ చేశారంట. సో చూద్దాం. సేమ్ 3.9 వస్తుంది. అంటే ఇక్కడ బూస్ట్ అంటే ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను అప్పుడు? బరాబర్ బోల్. బూస్ట్ కాయిల్ ఫస్ట్ బూస్ట్ చేసేది వోల్టేజ్ లోపల స్టోర్ చేసుకునేది ఎవరు? బూస్ట్ కాయిల్. కాబట్టి బూస్ట్ కాయిల్ మనం ఏం చేయాలి? చేంజ్ చేయాలి. మరి బూస్ట్ కాయిల్ కి బోత్ సైడ్ సేమ్ వాల్యూ వస్తుంది కదా? చూద్దాం ఒకసారి సేమ్ వాల్యూ వస్తుందా రావట్లేదా. సో డయోడ్ మోడ్ చెక్ చేసినప్పుడు ఎప్పుడు కూడా బ్యాటరీ కానీ ఛార్జర్ కానీ డీసీ కానీ కనెక్ట్ అయి ఉండకూడదు. దీన్ని మనం కూల్ టెస్ట్ అంటాం. ఏమంటాం? కూల్ టెస్ట్. సో అప్పుడు ఈ డయోడ్ మోడ్లో బూస్ట్ కాయిల్ని చెక్ చేస్తున్నాం. ఓకేనా? ఈ బూస్ట్ కాయిల్ ఓకే ఉందా లేదా? ఆల్రెడీ చూడండి కాయిల్ అండ్ డయోడ్ చేంజ్ చేస్తుందా లేదా? కెపాసిటీ కూడా చేంజ్ చేశారు. $393 అంటే జిఆర్ పరంగా ఓకే ఉంది. కానీ కాయిల్ వాల్యూ ఎంత ఉండాలని చెప్పాను నేను? 10 to 15 మైక్రో హెన్రీ ఉండాలి. సో ఇప్పుడు మనం ఎల్సిఆర్ మీటర్లో చెక్ చేద్దాం. మన కాయిల్ 10 to 15 మైక్రో హెన్రీ ఉందా లేదా మనం చెక్ చేయాలి. అక్కడ ఖచ్చితంగా బూస్ట్ అవ్వాలంటే ఎంత ఉండాలి? మినిమం 10 to 15 మైక్రో హెన్రీ. సో కాయిల్ వాల్యూని మనం కాయిల్ బాగుందా లేదా జిఆర్ చెక్ చేయొచ్చు. కానీ కాయిల్ లోపల ఉన్న హెన్రీని చెక్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఎల్సిఆర్ మల్టీమీటర్ అయితే ఉండాలి. అలాగే కెపాసిటర్ని ఫ్యారడ్స్లో కొలాలన్నా కూడా మన దగ్గర ఎల్సిఆర్ మీటర్ ఉండాలి. ఎల్ అంటే కాయిల్, సి అంటే కెపాసిటర్, ఆర్ అంటే రెసిస్టర్. దట్ ఈస్ కాల్డ్ ఎల్సిఆర్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం దేంట్లో ఇంటికి చేసుకున్నాం? ఎల్. అక్కడ ఎల్ వచ్చిందా? ఇప్పుడు చూడండి ఓఎల్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కనెక్ట్ చేస్తే మనకి కాయిల్ వాల్యూ చూపిస్తుంది. కాయిల్ చూద్దాం. కాయిల్ రిమూవ్ చేశాను. బాగా నికలు కాయిల్ రిమూవ్ చేస్తే వెనకాల పాయింట్లు ఈజీగా చెక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాయిల్ రిమూవ్ చేసాం. ఇప్పుడు కాయిల్ వాల్యూ చూద్దాం. లేదు మీ దగ్గర ఎల్సిఆర్ మీటర్ లేదనుకోండి, సేమ్ రైటింగ్ సెక్షన్లో ఉన్న కాయిల్ ఒకసారి రీప్లేస్ చేసి చూడాలి. ఓకే. సో కాయిల్ చూద్దాం. కాయిల్ వాల్యూ వచ్చేసి ఇప్పుడు ఎంత ఉండాలి? మినిమం 10 to 8. మినిమం 8 ఉన్నా కూడా ఓకే. 8 ఉన్నా సరే వర్క్ అవుతుంది. ఓకే. చూడండి 2.8 మైక్రో హెన్రీ చూపిస్తుంది. ఎంత ఉంది ఇక్కడ? 2.8. మనకి ఎంత ఉండాలి? మినిమం 10 ఉండాలి. 10 కానీ 8 కానీ ఉండాలి. ఇక్కడ ఎంత ఉంది? అంటే మేబీ బూస్ట్ కాయిల్ సరిగ్గా అంటే మనకు పొరపాటున బక్ కాయిల్ రీప్లేస్ అయ్యింది. అదేంటి సార్? అంటే దానికి కావాల్సిన కాయిల్ దానికి అక్కడ అప్పుడు బూస్ట్ ఎలా అవుతుందా? సో ఒకసారి ఇప్పుడు ఏం చేద్దాం, మనం బూస్ట్ కాయిల్ని చేంజ్ చేద్దాం. సో మన దగ్గర ఉన్న డోనర్ బోర్డులో లైటింగ్ సెక్షన్లో ఉన్న కాయిల్ని చేంజ్ చేద్దాం. రైట్. సిక్స్ లెగ్ ఐసీ ఉందా? రెక్టిఫైడ్ డయోడ్ ఉందా? అంటే కాయిల్. ఇది మన ఏ కాయిల్? బూస్ట్ కాయిల్. లైటింగ్ సెక్షన్ కాయిల్. ఇప్పుడు ఈ కాయిల్ని చూద్దాం. ఒకసారి ఈ కాయిల్ చెక్ చేద్దామా? చెక్ చేస్తే మనకి 6 వస్తుందా, 8 వస్తుందా, 10 వస్తుందా, 12 వస్తుందా అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో హీట్ దగ్గర చెక్ చేయండి. నేనైతే నార్మల్గా చెక్ చేస్తున్నాను.
సో చూడండి దాని వాల్యూ లాస్ట్ ఇక్కడ ఇగో ఇప్పుడు వచ్చింది చూడు 11.5 మైక్రో అంటే ఇది బూస్ట్. ఒకవేళ 2 కంటే బిలో ఉంది అంటే బక్ కాయిల్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పుడైనా బూస్ట్ కాయిల్కి హెన్రీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా. బూస్ట్ కాయిల్ ఏం చేస్తుంది అంటే వోల్టేజ్, బూస్ట్ కాయిల్ ఎక్కడైతే ఉందో అక్కడ వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది, కరెంట్ తక్కువ ఉంటుంది. బక్ కాయిల్ దగ్గర కరెంట్ ఎక్కువ ఉంటుంది, వోల్టేజ్ తక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఆల్రెడీ మనం బక్ కాయిల్ గురించి బూస్ట్ కాయిల్ గురించి చెప్పామా లేదా? ఇన్పుట్ వోల్టేజ్ ఎక్కువ ఉండి అవుట్పుట్ తక్కువ ఉంది అంటే అక్కడ ఏ కాయిల్ ఉంటుంది? బక్. ఇన్పుట్ వోల్టేజ్ తక్కువ ఉండి అవుట్పుట్ ఎక్కువ ఉందంటే బూస్ట్. ఈ రెండింటికి స్విచ్ ఆన్, ఐసీ అనేది స్విచ్ ఆన్ ఉంటుంది. ఓకే చలో. ఇప్పుడు ఈ కాయిల్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? రీప్లేస్. దీనికి ఏమైనా ప్రారిటీ ఉందా? నువ్వు ఎటైనా చేసుకోవచ్చు. సో కాయిల్ రీప్లేస్ చేయాలి. ఓకే కాయిల్ రీప్లేస్ చేసాం. ఇప్పుడు చేద్దామా? రైట్. సో ఇప్పుడు కాయిల్ రీప్లేస్ చేసాం కదా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం వోల్టేజ్ ఏం చేద్దాం? చెక్ చేద్దాం. బూస్ట్ వోల్టేజ్ వస్తుందా లేదా? ఎంత రావాలి ఇప్పుడు బూస్ట్ వోల్టేజ్ మనకి? 60 × 22. మనకు మళ్ళీ లైటింగ్ సెక్షన్ డౌట్ రాకూడదు, క్లారిటీగా చూడండి. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడ చెక్ చేయాలి? సేమ్ కాయిల్ మీద చెక్ చేద్దాం. వోల్టేజ్ మోడ్. ఓకేనా. రైట్. ఫోన్ ఆన్ చేసాము. ఇప్పుడు చెక్ చేస్తే చూడండి వోల్టేజ్ ఎంత వస్తుంది? సేమ్ 3.9. అంటే బూస్ట్ కాయిల్ మాత్రం కూడా లైట్ అవ్వలేదు. సో ఎందుకు రాలేదు? ఒకసారి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్దాం? బోర్డు వెళ్దాం. సో ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? లైటింగ్ సెక్షన్ ఇదేనా? సో ఇక్కడ మనకు ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇక్కడ యానోడ్ మీదకి జిఆర్ వచ్చిందా లేదా? యానోడ్ జిఆర్ ఓకే ఉంది. యానోడ్ మీదకి 4 వోల్టేజ్ కూడా ఓకే ఉందంటే ఈ లైన్ అంతా ఓకే ఉందా లేదా? తర్వాత ఇక్కడ బూస్ట్ కాయిల్ అవ్వట్లేదని మనం ఏం చేస్తాం? బూస్ట్ కాయిల్ని మరి బూస్ట్ కాయిల్ పని చేయాలంటే దానికి స్విచ్ ఆన్ చేయాలి కదా. మేబీ ఐసీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇక్కడ స్విచ్ ఆన్ అవుద్దా? ఇక్కడ స్విచ్ ఆన్ అవ్వకపోతే ఇక్కడ బూస్ట్ వోల్టేజ్ జనరేట్ అవుతుందా? ఇక్కడ మన ఏసీ వస్తుంది 22 వోల్టేజ్, తర్వాత ఈ రెక్టిఫైడ్ ఏసీని డీసీ చేస్తుందని చెప్పాం. మరి ఇక్కడ వోల్టేజ్ వస్తుందా లేదా, ఇక్కడ స్విచ్ అవుతుందా లేదా, మనం డిఎస్ఓ ఉందనుకో డైరెక్ట్గా చెక్ చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర డిఎస్ఓ మనం నెక్స్ట్ లాస్ట్లో చెప్పుకుందాం డిఎస్ఓ గురించి. ఇప్పుడు మామూలుగా లైటింగ్ సెక్షన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి ఐసీని తీసి కొత్త ఐసీని వేసి చూద్దాం. అంతేనా? ఇప్పుడు కాయిల్ మార్చాం. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? మన బుక్లో ఏం రాసాం సార్? కాయిల్ చేంజ్ చేయాలి. కాయిల్ చేంజ్ చేసినా రాకపోతే ఐసీ స్విచ్ చేస్తుందా లేదా, ఐసీని చేంజ్ చేసి చూడాలి. అంటే ఇప్పుడు మనం ఏసీని చేయాలి? లైట్ ఐసీని చేంజ్ చేయాలి. చెక్ చేద్దాం లైట్ ఐసీని. సో దీనికి నాచ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ పైన అంతా ఇది ఏంటి? పేపర్. ఇది ఏంటిది అంటే దాని మీద నెంబర్ రాస్తాడు కదా. ఒకవేళ ఇక్కడ గుర్తు లేకపోయినా మనకి దీంట్లో చూడొచ్చు కదా. ఎసానో దీంట్లో డాట్ గుర్తుంటుంది లేదా? ఎదురైసి దీన్ని మన ఇక్కడ కాంపోనెంట్ ఏమని కొట్టామనుకోండి, లేదా డయోడ్ ఒకటి ఇక్కడ చూడండి డాట్ ఇటు ఉంది, ఉందా డాట్? సో దీని ప్రకారంగా మనకి ఈజీగా అర్థమైపోయింది పొజిషన్. ఏంటి పొజిషన్? సో ఇప్పుడు మనం ఈ ఐసీని ఏం చేద్దాం? రీప్లేస్ చేద్దాం. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఐసీ కావాలి. డోనార్ బోర్డులోంచి మనం ఐసీని తీసుకుందాం.
ఇదా చూడండి, ఇక్కడ కూడా మనకి ఐసీ ఉంది, సేమ్ ఉంది కదా. సో ఇక్కడ డయోడ్ వాడేసుకున్నాం, ఏముంది కాయిల్ కూడా ఇదేనా, రెండు లైట్ ఐసి. ఏంటి సార్ ఇది? సో ఐసీని ఏం చేసుకున్నాం ఇప్పుడు మనం? రీబాల్. దేంట్లో మ్యాచ్ అవుతుందో చూడండి. అయిందా? అయిపోయిందా? మనకు కావాల్సిన బాల్స్ వరకే చూడండి మీరు, ఆ పక్కన ఉన్న బాల్స్ చూడద్దు. ఓకే, ఐసీకి ఎన్ని బాల్స్ ఉన్నాయి అన్ని బాల్స్. ఇదేనా? మరి ఇది కూడా పనిచేస్తుందో లేదో మనకు తెలియదు, అంతేనా సార్? ఇది కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? డోనర్ బోర్డు నుంచి తీసుకుంటున్నాం. ఓకేనా? ఒకసారి రీఫ్లో చేస్తే మనకి బాల్స్ ఏమన్నా సరే అప్ అండ్ డౌన్ ఏమన్నా క్లియర్ అయిపోతుంది. ఓకే, ఆ సైడ్ బాల్స్ ఉన్నాయి కూడా తీసేయాలి మీరు, కనిపిస్తుందా? అది వెళ్ళి మళ్ళీ దాని కింద వెళ్ళి అది వేరే బాల్ని షార్ట్ చేయడం ఇలా జరుగుతుంది. మనం యూనివర్సల్లో చేసినప్పుడు అప్పుడప్పుడు ఇలా వస్తానికి అవకాశం ఉండదు. చలో ఇప్పుడు ఈ ఐసీని మనం రిమూవ్ చేద్దాం. నెక్స్ట్ వీక్ ఎన్ని బాల్ వేసింది సార్? అది 12 బాల్స్. 2 బాల్ కలిసిపోయినాయి. ఏంటి ఇది? కలిసినాయా? ఆ రెండు కూడా ఏముంటాయి? మేబీ ఒకటే ట్రాక్ అయి ఉండొచ్చు. ఒకసారి డౌట్ ఉంది, చెక్ చేసేద్దాం. ఆ రెండు కూడా ఏమున్నాయి చూడండి, గ్రౌండ్ ఉన్నాయి. ఏమున్నాయి? గ్రౌండ్. చూడండి ఉన్నాయా? కనిపిస్తుందా? ఇవ్వండి. ఆ రెండు బాల్ ఏమున్నాయి సార్? ఆ రెండు కలిసినా కూడా ఏమి. సో ఎప్పుడైనా మీకు ఏమైనా డౌట్ వస్తే మీరు ఈ విధంగా ఏం చేయండి, చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఐసీని ఇన్స్టాల్ చేద్దాం. సో ఈ కెపాసిటర్ కూడా డౌట్గానే ఉంది, ఎవరో వేసినట్టు ఉంది. ఒకవేళ కనుక ఈ ఐసీ వేసే కూడా అయినా కూడా రాలేదంటే ఈ కెపాసిటర్ కూడా మనం ఏం చేయాలి? చేంజ్ చేయాలి. ఎందుకంటే అది లోడ్ కెపాసిటర్. అక్కడ ఏసీ నుంచి డీసీ తయారు చేసి అయిపోయాక రెక్టిఫైడ్ డయోడ్ దగ్గర దాంట్లో ఉన్న నాయిస్ని అది ఏం చేయాలి? గ్రౌండ్ చేయాలి. అంటే ఖచ్చితంగా అక్కడ 25 వోల్టేజ్ కెపాసిటర్ ఉండాలి. అక్కడ ఎంత వోల్టేజ్ పాస్ అవుతుందో దానికంటే. సో చాలామంది ఏంటంటే సేమ్ సైజ్ ఉంది కదా అని అలాంటి కెపాసిటీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. అంతేనా? మనం కెపాసిటీ చేంజ్ చేసినప్పుడు ఏమేమి ఉండాలని చెప్పాం పొద్దున? ఫస్ట్ ఒకటి వాల్యూ, 2 వోల్టేజ్, టాలరెన్స్, సైజ్. ఈ 4 ఉండాలని చెప్పుకున్నాం పొద్దున కదా చెప్పింది. సో పొజిషన్ ఇటు సైడ్ ఉండాలని చెప్పుకున్నాం కదా. డాట్ కనిపిస్తుందా?
సో ఇప్పుడు ఐసీ ప్రాపర్గా కూర్చోదు. సో కూర్చుందా లేదా జిఆర్ తెచ్చేస్తే అర్థమైపోతుంది కదా. మనకి ఇందాక జిఆర్ అబ్నార్మల్ వచ్చింది, ఒకసారి చూద్దాం. ఓకే, మేబీ ఐసీ వల్ల మేబీ అబ్నార్మల్ వచ్చే అవకాశం ఉందా లేదా. సో ఎందుకంటే మనకు వోల్టేజ్ కూడా జనరేట్ అవ్వలేదు కాబట్టి ఒకసారి జిఆర్ చెక్ చేద్దాం. చూడండి, జిఆర్ యానోడ్ మీదకి వచ్చేసి 469. ఓకే, తర్వాత ఎన్సిఓఎల్. ఓకే, తర్వాత గ్రౌండ్ చూడండి 600. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది, ఇందాక 1000 ఏమో వచ్చింది. నెక్స్ట్ రెండో సైడ్ సేమ్ 600. అంటే ఇప్పుడు జిఆర్ పరంగా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం వోల్టేజ్ చెక్ చేద్దాం. బ్యాటరీ ఇన్సెట్ 11th ఇందాక కూడా ఓకే ఉంది కదా. మరి చెక్ కరో 11th. అంటే ఐసీ ఏమైనా కూర్చోలేదేమో అని డౌట్. చలో, వెరీ గుడ్. ఓకే, 517 అంటే జిఆర్ పరంగా ఓకే. ఇప్పుడు బ్యాటరీ పెట్టగానే నాకు ఎంత వోల్టేజ్ రావాలి, విపిహెచ్ వోల్టేజ్ ఎంత ఉందో అంత వోల్టేజ్ రావాలి. సో వస్తుందా లేదు చూద్దాం. వస్తున్నాయి బ్యాటరీ బ్యాటరీ ఇన్సర్ట్ చేసాం. ఓన్లీ ఏం పెట్టాం సార్, బ్యాటరీ. సో ఇక్కడ వోల్టేజ్ చూడండి, ఇప్పుడు 3.8 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, 22 వోల్టేజ్ జనరేట్ అవుతుందా లేదా. బ్యాటరీ రివర్స్. ఇప్పుడు బ్యాటరీని పెట్టి మనకి ఇందాక చెక్ చేసిన కాయిల్ మీదకి ఎంత రావాలి, 16 to 22 వోల్టేజ్ రావాలి. సో వస్తుందా లేదా చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఈ కాయిల్ మీద చెక్ చేసాం కదా సార్ ఇందాక మనకి. ఓకే, ఛార్జర్ ఇన్సర్ట్ చేయాలి. దేని ఇన్సర్ట్ చేయాలి, బ్యాటరీ ఉండాలి, ఛార్జర్ ఇన్సర్ట్ చేయాలి, లేదా ఫోన్ ఆన్. రెండిట్లో ఏదో ఒకటి ఫోన్ ఆన్లోకి రావాలి. ఓకే, సో ఇప్పుడు చెక్ చేస్తే మనకి ఎంత రావాలి అక్కడికి, 16 to 22 వోల్టేజ్. మల్టీమీటర్ వోల్టేజ్ మోడ్లో సెట్ చేయాలి. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, చూడండి ఇప్పుడు ఎంత వోల్టేజ్ వస్తుంది, 22 వోల్టేజ్. అంటే ఓకే అయిందా. ఇప్పుడు మనం చెక్ చేద్దాం మనకు డిస్ప్లే వచ్చిందా రాలేదా. కెపాసిటీ ఇంకెందుకు, రాకపోతే మనం చేంజ్ చేద్దాం. ఇప్పుడు వోల్టేజ్ వచ్చింది, అది వేసినట్టు కాలిపోతుంది అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు మనం కెపాసిటీని చూసుకోవాలి. ఇప్పుడు వస్తుంది లేదా, వోల్టేజ్ వచ్చిందంటే 100% రావాలదా, రావాలి. వన్ బై వన్ మనం బుక్లో ఎలా రాసుకున్నామో అలాగే వెళ్ళామో. ఏమైనా మ్యాజిక్లు ఏమైనా జరిగినాయా, ఏమైనా మ్యాజిక్లు ఏమైనా జరిగినాయా. అదే, సో ఇప్పుడు బ్యాటరీ వోల్టేజ్ ఉంటే ఫోన్ ఆన్ అవుద్ది, లేదా మనం ఛార్జర్ పెట్టి చెక్ చేద్దాం. బ్యాటరీ ఉందా తమ్ముడు, బ్యాటరీ ఉందా, ఓకే డన్. అయిందా, పైకి రా. సో ఈ అబ్బాయిది మోడల్. మళ్ళీ ఇంకొకటి, మళ్ళీసారి ఈ లైటింగ్ ప్రాబ్లం పట్టుకుని ఇంకో ఏ ఫోన్తో మన దగ్గరికి రాకూడదు. వస్తా, క్లారిటీ అర్థమైందా. చల్, ఓకే. ఇది సేమ్ బుక్లో ఏదుందో అదే చేశా సార్. బుక్లో పిన్ టు పిన్ ఏదైతే చెప్పానో యాజ్ ఈజ్గా అదే నేను ఫాలో అయ్యా. సేమ్ రేపొద్దున మీరు కూడా అదే ఫాలో అవ్వాలి.